హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో సంక్రాంతికి 5 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఆడియన్స్ మాత్రం యునానిమస్గా మనశంకర వరప్రసాద్ గారే బ్లాక్ బాస్టర్ అని చెప్పేసి తేల్చేశారు. సో ఆ సినిమా విజయం కూడా మనం చూస్తూ ఉన్నాం. సో ఒకసారి మరి సినిమా సక్సెస్ గురించి, కలెక్షన్స్ గురించి, మరి ఏ స్థాయి వరకు కలెక్షన్స్ వెళ్ళే అవకాశం ఉంది అన్న విషయం గురించి ఒకసారి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ పోల్దాస్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో నమస్కారం సార్. నమస్తే ఆదిత్య, బాగున్నారా? బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? ఫైన్. సో ఏం చెప్తారు సార్ మనశంకర వరప్రసాద్ గారు విజయం గురించి? మరి 5 రోజులు కంప్లీట్ అయిపోయింది, ఆ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? సో ఎంటైర్ గా ఈ విజయం గురించి మీరు ఏం చెప్తారు సార్? ఇది సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ ముందుకెళ్తోంది. చిరంజీవి గారు సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన తర్వాత నుంచి మనకు 7 సినిమాలు చేశారు. అవును సార్. 7 సినిమాల్లో మొదటి సినిమా ఖైదీ నెంబర్ 150 బ్రహ్మాండంగా సూపర్ డూపర్ హిట్, బ్లాక్ బస్టర్ అయింది. ఆ తర్వాత మీకు కలెక్షన్ల పరంగా మాత్రం సైరా 244 కోట్లతోటి సైరా అత్యధిక కలెక్షన్లు. బట్ బడ్జెట్ కూడా అత్యధికం దానికి, కాబట్టి దాన్ని మనము బ్లాక్ బస్టర్ కింద లెక్క వేయలేం. కానీ వాల్తేరు వీరయ్య మళ్ళీ రికార్డుల సునామీ సృష్టించింది. ఇవాళ వాల్తేరు వీరయ్య 236 కోట్లు, ఇది 244 కోట్లు సైరా. సో ఓవరాల్గా బడ్జెట్ అంతైనా చిరంజీవి గారి సినిమా కలెక్షన్ల పరంగా చూస్తే గనక ఇది నంబర్ 1గా నిలిచే అవకాశం చాలా స్పష్టంగా కనపడుతుంది. 226 కోట్ల రూపాయలు 5 రోజులకు కలెక్షన్ వచ్చింది. ఇక ఇవాళ శనివారం మనం మాట్లాడుకునే సమయానికి శనివారం రోజు రన్ ఉంటుంది, ఫుల్ రన్ ఉంటుంది. ఆదివారం రోజు రన్ ఉంటుంది. 300 కోట్లు పక్క. ఈ వారాంతం 1 వీక్ లో 300 crores పక్క. ఇక సెకండ్ వీక్ కూడా ఈ సినిమా రన్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకు రన్ అయ్యే అవకాశం ఉందంటే, మీరు ఒక్కసారి చూడండి, బీసీ సెంటర్లలో వింటేజ్ చిరంజీవి గారిని చూడాలని వింటేజ్ సిచ్యువేషన్స్ కనపడుతున్నాయి అక్కడ మీకు. వింటేజ్ సిచ్యువేషన్స్ అంటే, సో మీరు వచ్చినప్పటికీ కొంత, మీరు ఈ జనరేషన్ కాబట్టి కొంత మీకంటే ముందు జనరేషన్ కదా, మేము చూసాం. చిరంజీవి గారి సినిమా వచ్చినప్పుడు హాళ్ల దగ్గర, సినిమా థియేటర్ల దగ్గర తోపులాట, తన్నులాట ఉండేది. పోలీసులు లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చేది. ఆ సన్నివేశాలు చూస్తున్నాం ఇప్పుడు. ట్రక్కుల్లో, చిన్న చిన్న వ్యాన్లు, ట్రక్కుల్లో ఈ పల్లెటూళ్ళ నుంచి జనము తండోపతండాలుగా వెళ్తున్నారు. అవును సార్. ఆ సిచ్యువేషన్స్ చూసాము. ఫ్యామిలీస్ అందరూ కలిపి ఒక 10 మంది ఇంట్లో అంటే ఈ పండక్కి 10 మందో 15 మందో కలుస్తుంటారు కదా, ఈ 10-15 మంది కలిసి వెళ్ళేవారు. మేము చిన్నప్పుడు మా ఇంట్లో ఒక 15 మంది కలిసి 16 మంది ఉండేవాళ్ళం మా ఇంట్లో అందరం కలిపి. పండగ కంటే 16 మంది సినిమా థియేటర్కి వెళ్ళేవాళ్ళం. సో అలాంటి సిచ్యువేషన్స్ మళ్ళీ ఇక్కడ కనపడతా ఉన్నాయి. చిన్న పెద్ద తేడా లేకుండా సినిమా థియేటర్లలో హుక్ స్టెప్కి డాన్స్లు వేస్తున్నారు. బయట నుంచి కుర్చీలు తెచ్చుకొని, బీసీ అంటే మీకు సిటీలో ఉండదు ఆ కల్చర్, కానీ బీసీ సెంటర్లో, ఎస్పెషల్లీ సి సెంటర్లో ఎక్కువగా మనకు కనపడతా ఉంటుంది. కుర్చీలు నిండిపోయింది హాల్ అంటే కూడా ఎక్స్ట్రా కుర్చీలు బయట నుంచి తెచ్చేసుకొని చూస్తూ ఉంటారు. అలాంటి సిచ్యువేషన్స్ మీరు ట్విట్టర్లో ఓపెన్ చేస్తే మనశంకర వరప్రసాద్ అని కొడితే గనక మీకు ఆటోమేటిక్ ఇవన్నీ కూడా మీకు కనపడతా ఉంటాయి. ఎక్కడెక్కడ ఎమ్మిగునూరు నుంచి, తర్వాత కళ్యాణదుర్గం నుంచి, కదిరు నుంచి ఆ చైర్లు తీసుకొచ్చి చేసుకునే దృశ్యాలు నేను చూసా. సో ఇవన్నీ చూసిన తర్వాత సినిమాకి నాకేమనిపిస్తుంది అంటే, సెకండ్ వీక్ కూడా బ్రహ్మాండమైన రన్ వెళ్ళే అవకాశం కనపడుతుంది బీసీ సెంటర్లో. ఎస్పెషల్లీ మీకు ఎప్పుడైనా సినిమా బీసీ సెంటర్లో ఒక్కసారి క్లిక్ అయిందా, దాన్ని ఆపలేం, విపరీతంగా వెళ్ళి చూస్తారు. మీకు 10 రోజుల తర్వాత టికెట్ ధరలు కూడా తగ్గిపోతాయి. తద్వారా రెండోసారి సినిమా రిపీటెడ్ ఆడియన్స్ రెండోసారి మీకు 10 రోజుల తర్వాత నుంచి స్టార్ట్ అవుతారు. సో ఇంకా రాబోయే 2 వారాలు ఈ సినిమా ఆడబోతుంది. ఈ 2 వారాలు సినిమా ఆడితే వీక్ కి 100 కోట్లు వేసుకున్నా, మళ్ళీ ఇప్పుడు మొదటి వారం 300 కోట్లు క్రాస్ చేస్తుంది. రెండో వారం, మూడో వారం మీకు ఆటోమేటిక్ గా ఇంకొక 100, 200 కోట్లు. నాకు తెలిసి మొత్తం రన్ కంప్లీట్ అయ్యేసరికి 500 కోట్ల క్లబ్ లో చేరే అవకాశం ఉందని నాకు అనిపిస్తుంది అంచనా. నేను ఇంతకు ముందు కూడా ఒక లెక్క వేశాను. నేను ఏదైతే లెక్క చెప్పాను ఆ లెక్క ప్రకారం వెళ్తుంది. మొదటి రోజు 84 కోట్లు ప్రీమియర్ తో సహా వచ్చింది. వేరే ఛానల్లో చెప్పా. రెండో రోజు నుంచి మీకు 30 నుంచి 40 కోట్లు ఎవ్రీడే వస్తుంది. ఎందుకంటే మీకు నెక్స్ట్ సినిమాలు మళ్ళీ వేరే సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి కదా, కాబట్టి మీకు అన్ని సినిమాల మధ్య 5 సినిమాలు రిలీజ్ అయితే వాటికి డిస్ట్రిబ్యూట్ అవుతారు కదా జనం. ఖచ్చితంగా ఆ సినిమాకి వెళ్దాం, ఈ సినిమాకి వెళ్దాం, ఇక్కడ దొరకకపోతే టికెట్ అక్కడికి, అక్కడ దొరకకపోతే ఇంకో చోటకి వెళ్తారు. సంక్రాంతికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే, సో ఒక చోట సినిమా టికెట్ దొరకలేదు, మనం ఈ సినిమా కోసం వెళ్ళాం, టికెట్ దొరకలేదు, సరే అది ఉంది కదా వెళ్ళిపోదామని వెళ్ళిపోతూ ఉంటారు. సో ఓవరాల్గా మనకు చూస్తే కనుక ఫస్ట్ డే 84 కోట్లు, సెకండ్ డే 120 కోట్లు, థర్డ్ డేకి వచ్చేప్పటికి 152 కోట్లు,
4th డేకి వచ్చేటప్పటికి 190 కోట్లు, అవును. 5th డేకి వచ్చేటప్పటికి 226 కోట్లు. ఉమ్, ఎవ్రీ డే 30 నుంచి 40 అవును. కోట్ల మధ్య 32, 36, 38 ఇట్లా మీకు కలెక్షన్స్ వస్తూ ఉన్నాయి. అవును. నెక్స్ట్ వీక్ ఇక అంత కలెక్షన్స్ రాకపోవచ్చు, బట్ తగ్గుతాయి. బట్ 15 కోట్లు 20 కోట్లు పర్ డేకి అట్లా వస్తూ ఉంటాయి. ఇవి గాక మీకు రిపీటెడ్ ఆడియన్స్ ఎప్పుడైతే వస్తారో ఆదిత్య, ఉమ్, మీకు సినిమా కలెక్షన్ డ్రాప్ అవ్వదు, అవును సార్. పెరుగుతూనే ఉంటుంది. అట్ ద సేమ్ టైం అంటే మీకు ఓవర్సీస్లో కూడా చిరంజీవి గారి మార్కెట్ ఇవాళ ఆ, నభూతో నా భవిష్యత్ అని ఇంతకుముందు ఎప్పుడు లేనంత 27 కోట్లు ఒక్క అమెరికాలోని 27 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత మీకు ఆస్ట్రేలియా, లండన్ అంటే మేజర్గా మనం ఉండే ప్రాంతాలు చెప్తున్నా. ఉమ్, ఆస్ట్రేలియా, లండన్లో మన వాళ్ళు ఉండే ప్రాంతాలు. ఆస్ట్రేలియా, లండన్లో కూడా రికార్డు గతంలో ఎప్పుడు చిరంజీవి గారి రికార్డులు కాదు, ఒక రీజనల్ ఫిల్మ్కి రికార్డులు. నేను చెప్తుంది రీజనల్ ఫిల్మ్కి ఒకసారి మనం రికార్డులు పరిశీలిస్తే ఉమ్, మీకు పాన్ ఇండియా సినిమాలు చాలా వచ్చినాయి. పాన్ ఇండియా సినిమా గురించి మాట్లాడడం. ఓకే. ప్రభాస్ సినిమా ప్రతి సినిమా పాన్ ఇండియానే, అల్లు అర్జున్ సినిమా పాన్ ఇండియానే, రామ్ చరణ్ సినిమా పాన్ ఇండియానే, మన జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమా పాన్ ఇండియానే. ఉమ్, ఇవి గాక మనం చూస్తే కనుక ఇప్పటి వరకు ఉన్న కలెక్షన్స్ 300 కోట్ల రూపాయలతోటి ఓజీ ఫస్ట్ ఉంది, 300 చిల్లర. అట్ ద సేమ్ రెండో ప్లేస్లో సంక్రాంతికి వస్తున్నాము ఉంది. ఉమ్, ఇవి ఫస్ట్ తెలుగు సినిమాలు ఇవి. అవును. సో ఈ ఎస్పెషల్లీ సంక్రాంతికి వస్తున్నాం అనేది వెంకటేష్ గారి కెరీర్లోని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. అట్ ద సేమ్ టైం ఇప్పటి వరకు పెద్ద పెద్ద హీరోల సినిమా రికార్డులన్నీ తుడిచిపెట్టి సరిలేరు నీకెవ్వరు, అలవైకుంఠపురం ఇలాంటి రికార్డులన్నీ సంక్రాంతికి వస్తున్నాం కొట్టేసింది. ఆ తర్వాత ఓజీ వచ్చింది అనుకోండి. ఓజీకి కొంచెం ఇతర రాష్ట్రాల్లో కూడా ఆయన కొంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి కొంచెం బెటర్గా రిజల్ట్ వచ్చింది. అయితే ఇవాళ చిరంజీవి గారి సినిమా నాకు తెలిసి ఈ వారాంతంకి రేపుకి అంటే సండే కల్లా మీకు ఈ పాత రికార్డులన్నీ పోతాయండి. ఓకే. ఒక రీజనల్ తెలుగు ఫిల్మ్, ఒక రీజనల్ సెక్టార్లో మీకు 300 కోట్లు పైపడి వసూలు చేసిన తొలి సినిమాగా, అంటే తొలి సినిమా కాదు, ఉమ్, టాప్ సినిమాగా ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న ఓజీని దాటి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ 400 కోట్ల మైల్ రాయ్, నెక్స్ట్ 500 కోట్ల మైల్ రాయ్ కొట్టింది అనుకోండి, ఇక నెక్స్ట్ చిరంజీవి గారికి పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు చేసుకోవచ్చు. ఓకే. ఆ రికార్డ్ కూడా అలానే ఉంటుందేమో సార్, మళ్ళీ బ్రేక్ చేయడానికి ఇంకో సినిమా వస్తుందో రీజనల్ సినిమాలో ఆ స్థాయి అంటే collections అంటే ఒకటి ఏంటంటే ఇక్కడ మనం ఆలోచించాల్సింది, అర్థం చేసుకోవాల్సింది, ఉమ్, టూ మచ్ మంచి డైరెక్టర్ ఉండాల, అవును సార్. విజనరీ డైరెక్టర్. ఇప్పుడు ఉదాహరణకి 7 సినిమాలు చేశారు చిరంజీవి గారు, ఉమ్, మంచి సబ్జెక్టు ఎంచుకున్నారు, ఖైదీ నెంబర్ 150, అవును. ఒక సందేశాత్మకమైన ఎమోషనల్ డ్రామా తీసుకున్నారు. పివి వినాయక్ దర్శకుడుగా ఉమ్, సూపర్ డూపర్ హిట్ అయింది. అవును. తర్వాత సైరా ప్రయోగాత్మక సినిమా చేశారు. వద్దు, ప్రయోగాత్మక సినిమాలు ఒకటి మనందరికి అర్థం కావాల్సింది ఏంటంటే చిరంజీవి గారిని ఎక్కువ శ్రమ పెట్టక్కర్లా, ఆయన ఎక్కువ శ్రమ పడక్కర్లా. అవును సార్. చిరంజీవి గారిని మేము ఇలా చూడాలనుకుంటున్నామంటే అలా చూపిస్తే చాలు, సింపుల్గా చూపిస్తే చాలు. ఉమ్, మనశంకర వరప్రసాదులు ఏం చూపించారు, ఏం పెద్ద ప్రయోగాలు చేశారు, ఏం లేదు కదా, సింపుల్గా చూపించారు. చిరంజీవి గారిని చూడడానికి థియేటర్లకు వెళ్తారండి, ఆయన వింటేజ్ ని ఒకసారి పరిచయం చిరంజీవి చేశారు. గారిని చూడడానికి థియేటర్లకు వెళ్తారు, అంతే, అంతకు మించి ఏం లే. అయితే నేను అంటుంది ఏంటంటే సైరాలో ప్రయోగం చేశారు. ఉమ్, ఆ ప్రయోగం ఓకే, సినిమా అక్కడికక్కడ సరిపోయింది, అంతే తప్ప సినిమాని మనం బ్లాక్ బస్టర్ కింద చూడలేం కదా. అవును సార్. ఆ తర్వాత చిరంజీవి గారు ఆచార్య తీసుకున్నారు, అది కూడా అనవసరమైన సినిమా. అది అవును. కొరటాల సేవ దర్శకత్వంలో వచ్చిన సినిమా, అది ఏదో నక్సలైట్ బ్యాక్గ్రౌండ్. ఎవరు చూస్తారు నక్సలైట్ బ్యాక్గ్రౌండ్? ఇవాళ నక్సల్స్ అందరూ జనజీవన స్రవంతిలో కలుస్తుంటే మళ్ళీ నక్సల్ బ్యాక్గ్రౌండ్ సినిమా చేస్తే ఎవరికైనా ఎక్కుద్దా? ఎక్కదు. సో మన సబ్జెక్ట్ ఎంచుకోవటంలోనే చిరంజీవి గారు కానీ లేకపోతే ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ పర్ఫెక్ట్ సబ్జెక్ట్ ఎంచుకోవాలి. ఉమ్, చిరంజీవి గారిని చిరంజీవిలా చూపించండి, అవును. కొత్తగా మీరేం అద్భుతాలు ఏం సృష్టించక్కర్లా. ఉమ్, ఆ తర్వాత మీరు చూడండి బోళా శంకర్ రొట్ట కామెడీ పెట్టి దాన్ని కూడా, సో ఎవరు వీళ్ళ జబర్దస్త్ వాళ్ళందరినీ చిరంజీవి గారికి అలాంటి వాళ్ళని ఇంకా చిరంజీవి గారు ఆయన స్థాయికి తగ్గట్టే తీసుకోవాలి తప్ప, సర్లే ఆయన ఏంటంటే ఈ సెకండ్ ఇన్నింగ్స్లో ఆయన ఏంటంటే నన్ను ఎవరైతే అభిమానిస్తారో వాళ్ళందరికీ అవకాశాలు ఇద్దామని భావిస్తున్నాడు. కానీ ఉమ్, సో దానివల్ల మీకు డైరెక్టర్ అవుట్డేటెడ్ డైరెక్టర్ ఆయన ఓకే. తీసుకున్నారు. ఈ 2 సినిమాలు తప్ప, ఆచార్య బోళా శంకర్ తప్ప ఉమ్, మిగతావన్నీ కూడా, గాడ్ ఫాదర్ మంచి సినిమా, వాల్తేరు వీరయ్య. వాల్తేరు వీరయ్య, ఇది వాల్తేరు వీరయ్య అసలు సెకండ్ ఇన్నింగ్స్ ఇప్పటిదాకా అద్భుతమైన హై వోల్టేజ్ పిక్చర్ అంటే వాల్తేరు వీరయ్య. అవును. ఇవాళకి కూడా వాల్తేరు వీరయ్యలో మ్యూజిక్ వింటా ఉంటే గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి, అవును సార్. అంత అద్భుతంగా ఇంటర్వల్ సన్నివేశం చూడండి వాల్తేరు. అది కదా చిరంజీవి గారి పడాల్సిన సినిమా, అది కదా అనిపిస్తుంది. ఉమ్, ఇట్లా చిరంజీవి గారు డైరెక్టర్ విషయంలో కాంప్రమైజ్ అవ్వద్దు, వాడికి స్పష్టంగా
చిరంజీవి గారిని ఎట్లా చూపించాలో ఒక లెక్క ఉంటే వింటేజ్ చిరంజీవిని అక్కడ కూడా అద్భుతంగా చూపించాడు చిరంజీవి గారిని. చిరంజీవి గారి డాన్సెస్ కానివ్వండి, ఫైట్స్ కానివ్వండి, ఆ ఇంటర్వల్ ఫైట్ అయితే రోమాలు లెక్క పొడుచుకుంటాయి. ఇవాళకి ఆ పాట వింటే మనకు అట్లని గుర్తొస్తుంది. సో వాల్తేరు వీరయ్య తర్వాత మళ్ళీ అలాంటి సినిమా కాదు, బట్ చిరంజీవి గారు రకరకాల జోనర్స్లో సినిమా తీశారు. వాటిల్లో ఇదొక జోనర్. సంటబ్బాయి, రౌడీ ఎల్లుడు, కామెడీ జోనర్. వాల్తేరు వీరయ్యలో కొంచెం ఎమోషను, లేకపోతే ఫైట్స్, ఒక మంచి హై యాక్షన్ ఓరియంటెడ్ డ్రామా. సో అలాంటిది తర్వాత మళ్ళీ ఇలాంటి సినిమాతో ఆయన ఇవాళ రికార్డులన్నీ పటాపంచలు చేయబోతున్నాడు. ఇక నుంచి చిరంజీవి గారికి ఎట్లా, చిరంజీవి గారి సినిమాని ఎట్లా ట్రీట్ చేయాలో డైరెక్టర్లకు అర్థమై ఉంటుంది ఇప్పుడు. సింపుల్గా చిరంజీవి గారిని ఆడబెట్టి చిరంజీవి గారితో ఎట్లాంటి సన్నివేశాలు చేయించుకోవాలి అట్లాంటి సన్నివేశాలు చేయించుకుంటే సింపుల్గా సినిమా హిట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. బహుశా నేను అనుకుంటాను నెక్స్ట్ టైము చిరంజీవి గారు డోర్స్ ఓపెన్ చేశారు. వెంకటేష్ గారి సినిమాలో అవసరమైతే నేను క్యామియో చేస్తానన్నారు. అట్ ద సేమ్ టైం ఫుల్ లెంత్, ఇద్దరి మధ్య ఫుల్ లెంత్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు రజనీకాంత్ సినిమాలో ఇతర భాషల హీరోలు కూడా నటిస్తున్నారు కదా. పొద్దున చిరంజీవి గారికి ఇప్పుడు కర్ణాటకలో అండి కొట్టేసుకుంటున్నారు టికెట్. కర్ణాటకలో థియేటర్లు తక్కువ ఇచ్చారు, ఆటోమేటిక్ తక్కువ ఇస్తారు కదా, మనలాగా ఇవ్వరు కదా. ఈవెన్ కొట్టేసుకుంటున్నారు. కర్ణాటక, తమిళనాడు పెద్ద పెద్ద వాళ్ళు, చిన్నవాళ్ళు డాన్సులు వేస్తున్నారు, పెద్దవాళ్ళు డాన్సులు వేస్తున్నారు సినిమాకి. సో ఎందుకంటే ప్రతి ఒక్కడికి ఎక్కేసింది. ఒక మంచి మెసేజ్ కూడా ఇచ్చారు చిరంజీవి గారు అందులో. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఎట్లా ఉండాలి, మూడో వ్యక్తుల ప్రమేయం ఉండకుండా ఉంటేనే వాళ్ళు మంచిగా ఉంటారనే ఒక మంచి మెసేజ్ ఇస్తూ పిల్లల మధ్య సన్నివేశాలు. చిరంజీవి గారు ఒక సన్నివేశంలో అలా పిల్లలతో మాట్లాడుతూ తనే తండ్రి అని పిల్లలకు తెలియకపోయినప్పుడు మీలాంటి నాన్న ఉంటే బాగుంటుంది అన్నప్పుడు చిరంజీవి గారి పెర్ఫార్మెన్స్ చూడాలి. తిరిగి ఆయన ఏడుస్తూనే మళ్ళీ వాళ్ళు పిలవంగానే మళ్ళీ వెంటనే ఎక్స్ప్రెషన్ చేంజ్ చేసుకుంటారు. అది ఒక సీనియర్ హీరోగా ఆయన ఎబిలిటీ అది. ఆయన మాత్రమే చేయగలిగిన సన్నివేశాలు కొన్ని ఉంటాయి, అది ఇంకెవరు చేయలేరు. అలాంటి సన్నివేశాలు ఆయన పెర్ఫార్మెన్స్ చూసినప్పుడు అందరూ ఇది కదా మనం చిరంజీవి గారి నుంచి ఆశించిందని తండోపతండాలకు వెళ్తున్నారు. 500 కోట్ల క్లబ్లో ఇది చేరటం పక్కా అని నాకు అనిపిస్తుంది.